హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అంటే ఒక టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇది చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కొంచెం అట్లా ల్యాక్ చేసేసాను. గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను కదా, ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను. ఫిబ్ ఎండింగ్లో రాశాను. 1.5 మంత్లో రిజల్ట్స్ వచ్చి నేనైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. బట్ నా ప్రిపరేషన్ వల్ల నాకు చాలా చాలా మన ఇండియన్ హిస్టరీ చాలా బాగా తెలిసిందనమాట. నాకు ఎందుకు నేను ఫస్ట్ నుంచి మిస్ అయిపోయాను, ఎందుకు నేను ఇది ప్రిపేర్ అవ్వలేదు అనేసి. నాది ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను ఇవన్నీ మనకెందుకు, మనం ఏ బీసీఎస్సీ కదా, ఏ సాఫ్ట్వేర్లోనే సెటిల్ అయిపోతాం అనుకుంటాము. జస్ట్ అలానే నేను వచ్చాను, పైకి వెళ్ళాను కింద పడ్డాను, పైకి వెళ్ళాను కింద పడ్డాను. మా బాబాయ్ చెప్పారు, ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తారనమాట. చాలాసార్లు చెప్పారు ఏమని, నువ్వు గ్రూప్ రాయి, ఇంకా గ్రూప్స్ రాయి అనేసి మనకి ఏమొస్తుంది అనేసి. నేను ఇప్పుడు అసలు ట్రై కూడా చేయలేదన్నమాట. తర్వాత కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో వన్ ఆఫ్ మై ఒక పాత క్లాస్మేట్ కనిపించారనమాట. తను ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపరేషన్ మైండ్ ఎదురుకుండానే గ్రూప్ 2 కోచింగ్ ఉండింది. అదేంటో అది కూడా ట్రై చేసేద్దాము. నేను ఆల్రెడీ బ్యాంక్స్ పిఓస్ చాలా రాశాను, ఓన్గానే ప్రిపేర్ అయ్యేదాన్ని. కోచింగ్స్ అవి తీసుకోలేదు, కానీ అప్పుడు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే పెరిగింది. అర్థమెటిక్, కొంచెం కంప్యూటర్స్, ఇది అన్నీ కొన్ని నాలెడ్జ్ అయితే పెరిగింది. మనకి ఇంజనీరింగ్లో ఇవన్నీ చెప్పరనమాట. నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎగ్జామ్ రాసినప్పుడు సెలెక్ట్ అయితే ఎలా ఫీల్ అయ్యాను, కానీ ఎగ్జామ్ రాసినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఇండియా అంటే ఏంటి, అసలు మన ఇండియన్ చరిత్ర ఏంటి, 2వ శతాబ్దంలో 3వ శతాబ్దంలో అసలు ఏం జరిగింది, మన వేదాలు ఏంటి, మన ఎంతమంది రాజులు, ఇండియా గొప్పది అంటారు. ఇండియా హిస్టరీ ఎవరికి తెలుసండి. నేను హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. నేను కొంచెం జీకే అవి బాగానే చదువుతాను. కేబీసీలో క్వశ్చన్స్ ఆన్సర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి చేసుకుంటాను. అలాంటి నాకే తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వ్యాస్ట్ సిలబస్ అనమాట. ఎవరైనా పిల్లల చేత ఒక్కసారైనా గ్రూప్ రాయించడం అంటే జస్ట్ అలా వెళ్ళి రిటర్న్ చేసి అటెంప్ట్ చేయడం వల్ల కాదు. అది నీకు సిలబస్ తెలియాలి. ఇంజనీరింగ్ అవి చదవడం వల్ల, మెడిసిన్ అవి చదవడం వల్ల మనకి డబ్బులు బాగా వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కెరీర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ డెఫినెట్గా హిస్టరీ అనే సబ్జెక్ట్ అయితే పిల్లలకి డెఫినెట్గా యాడ్ చేయాలి. మాకు చిన్నప్పుడు ఉండేది, కానీ ఎంత డెప్త్ అయితే నాకు లేదు. నా ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ప్రిపేర్ అయ్యే పద్ధతి చూసి మా ఫ్రెండ్స్ కొంతమంది షాక్ అయిపోయారు. ఎందుకంటే కొంచెం ఈజీగా గ్రాఫ్ చేసేస్తూ ఉంటాను. తెలుగే కదా, ఈజీగానే ఉంటుంది మనకి, మన మదర్ టంగ్ కాబట్టి. అలా అలా ఆ చరిత్ర, రాజులు అన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ ఎంత సూపర్ అయితే ఉంది. మనం ఎంత స్ట్రగుల్ అయ్యి కంటే డిగ్రీ చదవడం చాలా ఈజీ. నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డిగ్రీ చదివి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకోగలిగితే కొంచెం జీకే ఒకటి, అర్థమెటిక్ కూడా బ్యాంక్స్ ఎగ్జామ్స్ అంత కష్టమైతే లేదు. నేను లాస్ట్కి రియలైజ్ అయ్యాను కాబట్టి కొట్టలేకపోయాను, లేకపోతే కొట్టేది డెఫినెట్గా. అంటే నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల కోచింగ్ వెళ్ళేదని మానేశాను. ఎందుకంటే డిస్కషన్లో వాళ్ళు ప్రిపరేషన్ ఉంటే రాదన్నారు. ఎందుకులే టైం వేస్ట్, మాకు ఎలాగో రాదని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా చాలా బాగుంది. చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది గ్రూప్స్కి 500కి ఆన్లైన్ కోచింగ్స్ ఇస్తున్నారు. అసలు 500 అంటే నథింగ్ అనమాట. ఆఫర్లో పెడితే 400 కూడా ఇచ్చేస్తారు మెటీరియల్ అవన్నీ. బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో అన్నీ ఎలక్ట్రానిక్ మీడియా అవైలబుల్ ఉన్నది కాబట్టి యూట్యూబ్ కూడా చాలామంది మంచిగా అందరికీ అవైలబుల్ ఉంది. మనకి నెట్ తక్కువ కాబట్టి ఈజీగా వచ్చింది, అసలు ఖాళీగా వచ్చింది. డిగ్రీ చదివిన వాళ్ళు డెఫినెట్గా గ్రూప్స్ అయితే అటెంప్ట్ చేయండి. జాబ్ వచ్చినా రాకపోయినా, గ్రూప్ 2 రాకపోయినా గ్రూప్ 3 గ్రూప్ 4 అని డెఫినెట్గా కొడతారు. ఇది నా సిన్సియర్ అడ్వైజ్ అనమాట. అసలు ఎంత చరిత్ర ఎంత బాగుంది. మన బుద్ధుడు గురించి ఏం తెలుసు, జస్ట్ ఆయన బౌద్ధ మతం స్థాపించాడు, ఇండియాలో పుట్టిందని తెలుసు. ఆరామాలు అంటే ఏంటి, వాళ్ళు ఎంత మంచి చరిత్ర చేస్తారు. ఒకప్పుడు ఇండియా పాత చరిత్ర బాగుంది, అవును బాగుండేదండి. అప్పుడు ఏముండే కదా సౌకర్యాలు. బట్ ఏంటంటే రాజులకి రాజకాంక్ష ఎక్కువ, కొట్టుకుని చనిపోయేవారు, ఎంతోమంది చనిపోయేవాళ్ళు. బౌద్ధ మతం వచ్చిన తర్వాత ఎంతో, అశోకుడు ఒక బౌద్ధ సన్యాసికి చేతులు కాళ్ళు మొత్తం నరికించేసాడు. అది మూవీలో ఉంటుంది చూడండి, ఎన్టీఆర్ సినిమాలో. అలాగే ఎంతోమంది పాపం బౌద్ధ సన్యాసులను చంపేశారు. తర్వాత ఆ బౌద్ధ మతంలోనే వాళ్ళు జాయిన్ అయ్యి బౌద్ధ మతం కోసం వాళ్ళు చాలా చాలా దాన్ని ప్రచారం చేస్తారు, జైన మతం.
మొన్న రీసెంట్గా ఒక ఆయన జైన మతస్థులు అందులో ఒక వ్రతం ఉంటుందన్నమాట. ఇంకా తిండి తిప్పలు మానేసి అలాగ సృష్టించిపోతారు. పేరు గుర్తు రావట్లేదు, యాడ్ చేస్తాను చూడండి స్క్రోలింగ్లో. అలా జైన గురువు చనిపోయారు. అంతటి గ్రేట్ పర్సన్స్ ఉంటారని న్యూస్లో మన మోడీ గారు ఆయన దర్శించుకున్నారనమాట. 100 years పైనే ఉంటుందానికి. వాళ్ళు జస్ట్ దిగంబరగా ఉంటారు. ఈ జైన మతం గురించి మనకు తెలియదు కదా. జైన మతం రాజస్థాన్లో చాలా బాగుంటుంది. కాకినాడ మెయిన్ రోడ్లో జైన ఆలయం ఉంది, కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారన్నమాట కొన్ని రూల్స్. నాకు ఇలాంటి కొంచెం హిస్టారికల్ డిస్కషన్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. వీటి గురించి డెప్త్ తెలియాలి అంటే నేను యూట్యూబ్ వచ్చిన తర్వాత నాకు కొన్ని మనకు చూసి యాంగిల్ మారిందనమాట డెఫినెట్గా. ఇలా ఇది చదివిన తర్వాత నేను మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి నాయకులు కొంతమంది తెలుసు, అందరి గురించి తెలియదు కదా. అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా అనేది. ఆ టైంలో బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది. అందరూ కలిసి ఒక తాటి మీద వచ్చి ఫైట్ చేశారంటే ఫ్రీడమ్ ఫైట్. అసలు ఏమన్నా గ్రేటా. ఇలాంటి చాలా విషయాలు తెలుసుకున్నాను. చిన్న షార్ట్స్ అయితే చేస్తాను కొన్ని టాపిక్స్ మీద. నేను నా ఎగ్జామ్ గురించి మొత్తం అన్నీ నేను కింద ఈ వీడియోలో యాడ్ చేస్తాను. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. వరి పొట్టు లభించిన ప్రాంతం ఏది అంటే రంగంపూర్. వరి గింజలు లభించిన పట్టణం ఏది అంటే మేకప్ కిట్. ఇది ఎగ్జామ్కి వెళ్ళిన రోజు నాకు కిట్స్ ఇచ్చారనమాట దివిల్ దగ్గర. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చేసాను. మనకి చాలా రాసినప్పుడు నాకు చాలా కాన్ఫిడెంట్గానే అనిపించింది. మనం ఏం చేస్తాం, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కదా, అదే దెబ్బేసేసినట్టు. ఆల్మోస్ట్ నాకు మంచి మార్క్సే వచ్చాయి. పేపర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి. కీ కూడా ఇచ్చేశారు, కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇచ్చేస్తారంటే బ్యాంక్కి ఇచ్చేవాళ్ళు కాదు నేను రాసినప్పుడు. తర్వాత ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చూడండి మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట పేపర్ అయితే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. రిలాక్స్డ్, ఎందుకంటే ఈరోజు నాకు గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. ఎందుకంటే నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను బీటెక్ ఎప్పుడు మనకి ఇలాంటి అవసరమా అనేసి ఊరుకుండేదాన్ని. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సపోర్ట్ వల్ల నేను ఫైనల్లీ అయితే రాశాను. భలే అనిపించింది, సో ఎగ్జైటెడ్ అనమాట. నేను రోజు చదవటం ఉండడం వల్ల వీడియోస్ అయితే పక్కన పెట్టేశాను. బట్ సో హ్యాపీ, ఒక రకమైన మంచి ఫీలింగ్. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, మొత్తం అంతా నేను ఎలా అటెంప్ట్ చేశాను, నేను ఎలా కీ మొత్తం నాకు ఎన్ని మార్క్స్ వచ్చేవన్నీ వీడియో చేస్తాను ఫుల్గా. బాయ్.